హాయ్! మార్చిలో ఎల్ఐసి పాలిసీ తీసుకుంటే వచ్చే లాభాలు. ఒక సంవత్సరం బోనస్ వస్తుంది. ఒక సంవత్సరం ఏజ్ తగ్గుతుంది. తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశం. పాలిసీ డేటింగ్ బ్యాంక్ సౌకర్యం ఉంది. అధిక లోన్ సదుపాయం. పాలిసీ త్వరగా పూర్తయ్యే అవకాశం. మార్చిలో పాలిసీ ఫాస్ట్ ట్రైన్స్ క్లియరెన్స్. మార్చిలో పాలిసీ చేయడం వల్ల మరెన్నో లాభాలున్నాయి. ఇంక లేట్ ఎందుకు? మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్! హలో! నమస్తే. ఈ రోజున ఎల్ఐసి వారు కొత్తగా ప్రారంభించిన ఎల్ఐసి న్యూ మనీ బ్లాక్ ప్యాన్ 20 ఇయర్స్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి మినిమమ్ 13 ఇయర్స్, మాక్సిమం 50 ఇయర్స్ అంటే 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లో ఎవరైనా కూడా ఈ పాలిసీకి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ పాలిసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు, ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 ఇయర్స్ అంటే కేవలం 15 సంవత్సరాలు కట్టుకుంటే మనకు సరిపోతుందండి. ఇది 20 సంవత్సరాలు ప్రీమియం గాని, 15 సంవత్సరాలు మనం పే చేసుకుంటే సరిపోతుంది. ప్రతి సంవత్సరం 8,000 చిల్లర అంటే 8,000 రూపాయలు దగ్గరగా మనం పే చేసుకుంటే, మనకి 20 సంవత్సరాల లోపులోకి రూ. 1,00,000 దగ్గరగా కూడా మనకి దాచుకునే వాళ్ళవుతాం. అలాగే దీన్ని అంతే దాచుకోగలమా అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మనం దాచుకోలేమంటే కనుక మినిమమ్ 8,000 నుంచి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ప్రతి ఇయర్. అలా మీరు ఇన్వెస్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ మాక్సిమం అమౌంట్ అనేది ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ ఇప్పటి వరకు మెచ్యూరిటీ ఉంటుందంటే లాస్ట్ 70 ఇయర్స్ వరకు కూడా ఇది మెచ్యూరిటీ ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క మెచ్యూరిటీ ఏజ్. మనం సరిగ్గా కూడా అంటే క్లియర్‌గా మనకి ఇంకా అర్థమయ్యేలా చూడాలనుకుంటే ఇదొక 20 ఇయర్స్ ప్లాన్. అంటే 20 సంవత్సరాలకి ఈ ప్లాన్ వర్తిస్తుంది. అలాగే ఈ 20 సంవత్సరాలకు గాను మనం 15 సంవత్సరాలు అంటే 15 ఇయర్స్ ఆఫ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 సంవత్సరాలు కడితే ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు మనం అమౌంట్ కడితే సరిపోతుంది. అలా ప్రతి సంవత్సరం కనుక తక్కువలో తక్కువ మనం రూ. 8,124 తక్కువగా కట్టుకుంటే కనుక మనకి రూ. 1,21,860 మనకి మొత్తం 15 సంవత్సరాలకు గాను మనకి అవుతుంది. ఖచ్చితంగా ఈ పాలిసీకి మీరు ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా 3 టర్మ్స్ అంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు పే చేసుంటే తర్వాత ఏ పరిస్థితులైనా మీరు పే చేయకపోయినా ఆ పాలిసీ కొన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ 20 ఇయర్స్ పాలిసీ కొన్న అన్ని బెనిఫిట్స్ కూడా మీకు ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో ఇంకొకటేంటంటే బెనిఫిట్స్ ఏంటంటే కూడా అంటే మేము ఇది తీసుకోవడం వల్ల మాకేంటి లాభం అని మీరు అడుగుతారు కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకి మీకు 20,000 చొప్పున మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు సపోజ్ 22వ సంవత్సరంలో మీరు ఈ పాలిసీని తీసుకుంటే కనుక 22 సంవత్సరంలో మీరు ఈ పాలిసీని తీసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి అంటే నెక్స్ట్ మళ్ళీ 27, 32, 37 అలా మనకి మీరు 15 ఇయర్స్‌లో 3 టైమ్స్ కింద 20,000 మనకి అమౌంట్ అయితే తిరిగొస్తాయి. దాంతో పాటు నార్మల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా 2 ఇన్స్యూరెన్స్‌లు దీని ద్వారా కవర్ అవుతున్నాయి. అలాగే కూడా ఇది డెత్ ఇన్స్యూరెన్స్ అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటే మామూలుగా నార్మల్‌గా చనిపోయినా కూడా ఏమైనా యాక్సిడెంట్‌లో చనిపోయినా కూడా ఈ ఇన్స్యూరెన్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఏమైనా యాక్సిడెంట్‌లో చనిపోకుండా మనకి డిజేబిలిటీ అంటే కాళ్ళు పోవడం గాని, చేతులు పోవడం గాని అలాంటి ఏమైనా డిజేబిలిటీ వచ్చినా కూడా ఈ ప్రీమియం మనకి చాలా యూజ్ అవుతుందండి. చూసారా చాలా క్లియర్‌గా అండ్ ఎంతో అన్ని ఇన్స్యూరెన్స్‌ని కూడా కవర్ చేసుకుంటుంది. నార్మల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, ఇంకా డిజేబిలిటీ ఇన్స్యూరెన్స్. దాంతో పాటు దీన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది టాక్స్ రిడక్షన్ ఉందండి. అన్ని పాలిసీలకి మనకి టాక్స్ రిడక్షన్ ఉండదు. గానీ ఈ పాలిసీలోకొచ్చి టాక్స్ రిడక్షన్ ఉంది. అంటే ఈ పాలిసీని మనం పే చేసుకుంటే గవర్నమెంట్ నుంచి ఉండే టాక్స్ బెనిఫిట్ మనం ఈజీగా రిడ్యూస్ చేసుకోవచ్చు. అంటే మనం మనీని సేవ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలనుకుంటే ఈ స్లైడ్‌ని ఖచ్చితంగా క్లియర్‌గా చూడండి. మీరు 22 ఇయర్స్‌లో మీరు ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇది మీరు లాస్ట్‌కి అంటే 20 ఇయర్స్ కాబట్టి 42 ఇయర్స్‌కి కంప్లీట్ అవుతుంది. మధ్యలో మనకి స్పాన్ వచ్చి 20 ఇయర్స్ ఉందండి. ఈ 20 ఇయర్స్‌లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? ప్రతి 5 ఇయర్స్‌కి ఒకసారి 20,000 మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. ఇదిగో చూసారా? 27కి, 32కి, 37కి మళ్ళీ మనకి అమౌంట్ 20,000 అనేది మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. మనం ప్రతి సంవత్సరం రూ. 8,124 పే చేసుకుంటే గనక
లాస్ట్‌కి అంటే 20 సంవత్సరాలు అయ్యినప్పటికి మనకి రూ. 1,13,000 మనకైతే అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకున్నట్టు అవుతాము. అది మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటే మధ్యలో ఎటువంటి ప్రమాదవశాత్తు గాని ఏదైనా మరణం సంభవించినా, ఏమైనా జరిగినా కూడా లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇక్కడ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. రూ. 1,28,500 నుంచి రూ. 1,13,000 వరకు కూడా మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు టోటల్ ప్రీమియం అంటే మీరు కట్టే ప్రీమియం అనేది ఎంత కడతారంటే రూ. 1,19,410 మీరు పే చేస్తే కనుక మీకు మొత్తం వచ్చేది రూ. 1,73,000 వస్తుందండి. మీరు ట్యాక్స్ సేవ్ చేసేది రూ. 37,080 మీరు సేవ్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి మీరు ట్యాక్స్ అనేది సేవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడం కోసం ఫిఫ్త్ ఇయర్‌కి అంటే మొదలుపెట్టిన ఐదో సంవత్సరానికి 20,000 దాని తర్వాత 20,000 దాని తర్వాత 20,000 అలా 3 సార్లు మీకు రూ. 60,000 మీకు మళ్ళీ మీకు వచ్చేస్తుంది. అలాగే కనుక ఈ ఫుల్ అంటే మొత్తం కూడా ఇప్పుడు 25 సంవత్సరాల్లో మీరు ప్లాన్ మొదలుపెట్టారు. 40 సంవత్సరాలు వచ్చినప్పటికి ప్లాన్ అయిపోయిన తర్వాత అలా అంటే మెచ్యూరిటీ అయిపోతే కనుక మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది కంప్లీట్‌గా ఉంటే కనుక మీకు 70,000 బోనస్ కూడా యాడ్ అవుతుంది. ఫైనల్ అడిషనల్ బోనస్ ఇంకో 3,000 యాడ్ అవుతుంది. అలా మొత్తం అంతా కలుపుకుంటే మనకి రూ. 1,19,410 వస్తుందండి. చూసారా? ఇంకా క్లియర్‌గా మనకేంటంటే ఇంకో 22 దగ్గర ఏజ్ స్టార్ట్ అయితే కనుక ఫస్ట్ ఇయర్ మీరు రూ. 8,124 పే చేసుకుంటే అప్పుడు నార్మల్ కవరేజ్ వచ్చి రూ. 1,28,500 అలాగే యాక్సిడెంటల్‌గా ఏం జరిగితే రూ. 2,28,500 స్టార్టింగ్ 2 ఇయర్స్ మాత్రం లోన్స్ అయితే రావండి. రిటర్న్స్ కూడా ఏముండవు. రిటర్న్స్‌కి చూసినప్పటికి ప్రతి 5 సంవత్సరాలకి ఇందాక చెప్పినట్టుగానే 20,000, 20,000, 20,000 వస్తుంది. అలాగే మీరు ఫస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లోన్ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే లోన్ తీసుకోవాలంటే దీని మీద లోన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ కవరేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. వేరేస్ చూసుకుంటే కనుక ఇక్కడ స్టార్టింగ్ ప్రీమియం కన్నా తర్వాత ప్రీమియమ్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. రూ. 7,949 మీరు ఇలా పే చేసుకుంటే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మీరు ఇయర్‌లీ అని కాకుండా ప్రతి హాఫ్ ఇయర్లీకి, క్వార్టర్‌లకి, మంత్‌కి కూడా మీరు పే చేసుకునే విధంగా కూడా ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. మీకు ఈ ప్లాన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక రవికుమార్ ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నల్లమూరు. ఈమెయిల్ ఐడి devasrike16@gmail.com. మొబైల్ నంబర్ 8074916022. కాంటాక్ట్ నంబర్ అండి రవికుమార్ ఎల్ఐసి అడ్వైజర్, శివాలయం స్ట్రీట్, నల్లమూరు. ఈమెయిల్ devasrike16@gmail.com. మొబైల్ నంబర్ 8074916022. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు మీకు చెప్తారు. ఈ ప్లానే కాకుండా మరెన్నో ప్లాన్స్ మీకు ఎలాంటి ప్లాన్ సూట్ అవుతుంది అనేది ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీకు ఎలాంటి ప్లాన్ తీసుకుంటే బెటర్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఈయన కాంటాక్ట్ నంబర్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నువ్వు నెట్లో పెడేస్తున్నావా?